తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కులగణన నివేదికను ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. అనంతరం దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపనుంది. ఎస్సీ వర్గీకరణపై సైతం ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో ప్రకటించింది. అంతకంటే ముందు ఉదయం 10 గంటలకు అసెంబ్లీలో హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా కులగణన రిపోర్ట్, ఎస్సీ వర్గీకరణ రికమెండేషన్స్ తో రిపోర్ట్స్ పై చర్చించి ఆమోదం తెలుపుతారు. కేబినెట్ భేటీ తర్వాత ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో సమగ్ర కులగణన చేపట్టిన విధానం, సేకరించిన వివరాలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటిస్తారు. అనంతరం సభలో కులగణన పూర్తి నివేదికను ప్రవేశపెట్టి చర్చించే అవకాశం ఉంటుంది. తెలంగాణలో చేపట్టిన కులగణనను దేశవ్యాప్తంగా చేపట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేసి ఈ తీర్మానం కాపీని కేంద్ర ప్రభుత్వానికి పంపుతారు. కులగణన నివేదికను ప్రభుత్వం అసెంబ్లీలో రిలీజ్ చేసిన తర్వాత దానికి సంబంధించిన అన్ని వివరాలను బీసీ డెడికేటెడ్ కమిషన్ తీసుకోనుంది. ఇప్పటికే వివిధ రూపాల్లో సేకరించిన సమాచారంతో పాటు కులగణన వివరాలను తీసుకొని ఫైనల్ సిఫార్సులు చేసే అవకాశం ఉంది. ఇందుకు కనీసం 4-5 రోజుల సమయం తీసుకుంటారని కమిషన్ వర్గాలు తెలిపాయి. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు బీసీలకు డెడికేటెడ్ కమిషన్ కొత్త రిజర్వేషన్లు రికమెండ్ చేయనుంది. ఇదే విషయంపై మరింత సమాచారం సవిన్ లైవ్ లో అందిస్తారు. చెప్పండి సవిన్. రోజు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభం కాబోతుంది. అటు అసెంబ్లీ, ఇటు శాసన మండలి రెండు ఉభయ సభలు ఉదయం 11 గంటలకు ప్రారంభం కాబోతున్నాయి. అంతకంటే ముందు 10 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగబోతోంది. అసెంబ్లీ కమిటీ హాల్లో ఈ కేబినెట్ సమావేశం ఉండబోతోంది. ముఖ్యంగా 2 ప్రధాన అంశాలపై ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికార కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక, ఆర్థిక, రాజకీయ సర్వేను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించింది. ఈ సర్వేను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా బయటపెట్టింది. కేబినెట్ ఉపసంఘం చైర్మన్గా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ సర్వేను బయటపెట్టారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఏ కులం ఎంత జనాభా ఉంది అనే విషయాన్ని శాతాల వారీగా రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టింది. ముఖ్యంగా బీసీల జనాభా ఎంత ఉంది, అదేవిధంగా ముస్లింల జనాభా ఎంత ఉంది, ఓసీ ముస్లింల జనాభా ఎంత ఉంది, ఎస్సీ ఎస్టీల జనాభా ఎంత శాతంగా ఉంది, ఓసీల జనాభా ఎంత శాతంగా ఉంది అనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మరొక అంశాన్ని ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రిజర్వేషన్ల అంశం ఇప్పుడు ప్రధానంగా రాష్ట్రంలో కీలక అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. కులగణన చేసి బీసీలకు 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలోనే ఇప్పుడు రాష్ట్రంలో ప్రస్తుత పార్టీలు అధికార కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతోంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, రాజకీయ సర్వే కులగణనను అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, రాజకీయ కులగణన సర్వేను ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అసెంబ్లీలో దీనిపై చర్చ చేపడుతుంది ఇక్కడ ప్రధాన అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలంటే 50% సుప్రీంకోర్టు ఇచ్చిన మేరకు 50% సీలింగ్ దాటకూడదు. కాబట్టి దానికి ఇస్తే రిజర్వేషన్లు ఇస్తే ఆ రిజర్వేషన్లు చెల్లవు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది అనేది ఇక్కడ కీలక అంశంగా మారింది. మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు ఖచ్చితంగా రిజర్వేషన్లు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటూ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అనేక రకాలుగా ఆందోళన చేసింది, డిమాండ్ వినిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ తరఫున
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జాగృతి సంస్థ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున మహాధరణ కార్యక్రమం నిర్వహించారు. రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఈ రోజు అసెంబ్లీలో బీసీల అంశంపై ఈ సామాజిక ఆర్థిక రాజకీయ సర్వే అంశంపై బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు కేటీ వివేకానంద గౌడ్ మాట్లాడబోతున్నారు. మరోవైపు రెండో అంశంగా ఎస్సీ వర్గీకరణ ఉంది. ఎస్సీ వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత రాష్ట్రాలే ఎస్సీ వర్గీకరణ చేయాలంటే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత దేశంలో మొదటి రాష్ట్రంగా తెలంగాణలో ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తామంటూ రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో ప్రకటించారు. ఆ తర్వాత షమీమ్ అఖ్తర్ నేతృత్వంలో ఒక ఎస్ఎఫ్ఐ కమిషన్ ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ ఇప్పటికే అన్ని జిల్లాల్లో పర్యటించి అభిప్రాయాలు సలహాలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. దీంతో ఎస్సీ వర్గీకరణ అంశంపై కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించి ఆమోద ముద్ర వేసిన తర్వాత ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయబోతోంది. ఎస్సీ వర్గీకరణ అమలు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లుగా మనకు తెలుస్తోంది. ముఖ్యంగా ఎస్సీలో కులాలు, ఉప కులాలు ఎంత ఉన్నాయి, ఎవరు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వెనకబడ్డారు, ఏ కులాలను ఎస్సీ ఏలో చేర్చాలి, ఏ కులంలో ఎస్సీ బిలో చేర్చాలి, ఏ కులాలను ఎస్సీ సిలో చేర్చాలి, ఏబిసిడి వర్గీకరణ చేస్తారా లేకపోతే ఏబిసి వర్గీకరణ మాత్రమే ఎస్సీలో చేస్తారా అనే క్లారిటీ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తోంది. మొత్తంగా చూస్తే రెండు కీలకమైన అంశాలు. ఒకటి సామాజిక రాజకీయ ఆర్థిక సర్వేలు బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు, ముఖ్యంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మాత్రం అసెంబ్లీలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తున్నట్లు చట్టం చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ అంశంపైన బీఆర్ఎస్ పార్టీ పట్టుకొట్టే అవకాశం ఉంది. మరోవైపు ఎస్సీ వర్గీకరణ ఇప్పటికే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఎస్సీ వర్గీకరణ అమలు విషయంపై రాష్ట్రాలకే పూర్తి హక్కులు కల్పించింది కాబట్టి ఎస్సీ వర్గీకరణ అమలుపై రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందా, వర్గాన్ని అమలు చేస్తున్నట్లు అసెంబ్లీలో అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుందా లేదా? ఎందుకంటే ఫిబ్రవరి 7వ తేదీన ఇప్పటికీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో 100 సమాధిక 1,00,000 డబ్బులు 1000 గుంతల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలి, కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గం ఎస్సీ వర్గీకరణ అమలు చేయకుండా అడ్డుపడుతున్నట్టు 100 సమాధిక పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణ అంశంపై ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుందనేది కూడా ఇక్కడ ప్రధాన అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ రెండు అంశాలపైన తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటైంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఒకవైపు బీసీ కులగణన, అదేవిధంగా బీసీలకు 42% రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ అంశంపైన అసెంబ్లీలో వేడి చర్చ జరిగే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సవిన్.